2023 వరల్డ్ కప్ సెమీఫైనల్కి ఏదైతే 4 టీమ్స్ క్వాలిఫై అయ్యారో ఎగ్జాక్ట్లీ అదే 4 టీమ్స్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కి క్వాలిఫై అయ్యారు. ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఇవాళ మధ్యాహ్నం అమేజింగ్ మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? అసలు ప్లేయింగ్ 11లో రోహిత్ శర్మ ఆడుతున్నాడా, మొహమ్మద్ షమి ఆడుతున్నాడా? చాలా మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. అయితే నిన్న సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ని కన్విన్సింగ్ ఓడించి సెమీఫైనల్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. నోటిసబుల్ పర్ఫార్మెన్సెస్ ఈ మ్యాచ్లో. ఎన్సన్ 3 వికెట్లు తీసుకొని 2 అద్భుతమైన క్యాచ్లు తీసుకొని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంపాదించాడు. తనతో పాటు బ్యాటింగ్లో వాన్ డెర్ హుసేన్ బ్రిలియంట్ నాక్ అండ్ ఆల్సో క్లాసెన్ అద్భుతమైన నాక్. కొన్ని మ్యాచ్లు మిస్ అయ్యాడు, ఈ టోర్నమెంట్లో ఆడలేదు. డైరెక్ట్లీ రాగానే సూపర్ సబ్లైమ్ ఫామ్, ఇట్లా కొడుతుంటే బౌండరీలు వెళ్ళిపోయినాయి. అండ్ వన్స్ అగైన్ ఇంగ్లాండ్ నుంచి నాట్ గుడ్ పర్ఫార్మెన్స్. బట్లర్ లాస్ట్ మ్యాచెస్ క్యాప్టెన్ బ్యాటింగ్తో అంత ఇంప్రెస్ చేయలే. నైదర్ ఇస్ క్యాప్టెన్సీ. దట్ వాజ్ నాట్ ఎ గుడ్ ఎండ్ ఫర్ ఇంగ్లాండ్. దే ఆర్ అవుట్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. దట్స్ ఇట్. ఈ మ్యాచ్ గురించి బహుశా అంతా మాట్లాడడానికి ఏం లేదు. ఇవాళ మధ్యాహ్నం అద్భుతమైన మ్యాచ్ ఉంది. లెట్స్ గెట్ ఆన్ టు దట్ మ్యాచ్. అయితే బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ దట్ మ్యాచ్, a gentle reminder, don't forget to subscribe to my channel. Last league match of Champions Trophy, India versus New Zealand, the most awaited match of Champions Trophy. Yes, అందరికీ తెలుసు ఇట్స్ గోయింగ్ టు బి మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. అయితే ఈ మ్యాచ్కి చాలా రిలవెన్స్ ఉంది. అది ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పూల్ ఏ అంటే ఇండియా ఇంకా న్యూజిలాండ్ ఎవరైతే గెలుస్తారో ఈ మ్యాచ్ 1 and 2 డిసైడ్ అయిపోతుంది. గెలిచే వాళ్ళు నెంబర్ 1, ఓడిపోయిన వాళ్ళు నెంబర్ 2. పూల్ బిలో ఆల్రెడీ 1 and 2 డిసైడ్ అయిపోయారు. నెంబర్ 1 సౌత్ ఆఫ్రికా, నెంబర్ 2 ఏమో ఆస్ట్రేలియా. సో ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, అవతల పక్క టీంతో సెకండ్ టీంతో ఆడతారు, అంటే ఆస్ట్రేలియా. సో ఎగ్జాంపుల్, ఈ మ్యాచ్ న్యూజిలాండ్తో ఇండియా గెలిస్తే ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ఆడతారు, ఓడిపోతే సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్ ఆడతారు. మరి మీరు చెప్పండి, ఈ మ్యాచ్ ఇండియా గెలిచి ఆస్ట్రేలియాతో ఆడతాం బెటరా, ఓడిపోయి సౌత్ ఆఫ్రికాతో ఆడతాం బెటరా? ఏమంటారు? కింద కమెంట్ అయితే చేయండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ మొహమ్మద్ షమి అండ్ రోహిత్ శర్మ. అసలు వీళ్ళిద్దరు ఈ మ్యాచ్ ఆడుతున్నారా? ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ మొహమ్మద్ షమి. మొహమ్మద్ షమికి షిన్ పెయిన్ ఉంది. లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు చూసాం, ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు. ఆ డిస్కంఫర్ట్ అనేది చూసాం. అయితే మొహమ్మద్ షమిని ఈ మ్యాచ్ ఆడిపిస్తాం, కాస్త రిస్క్ ఉండొచ్చు. ఎందుకంటే జస్ట్ ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ ఆడగానే ఒకరోజు గ్యాప్ ఉంది, అంతా సెమీఫైనల్ ఆడబోతున్నారు. ఏమన్నా ఈ మ్యాచ్లో అవుతే మళ్ళీ సెమీఫైనల్ రిస్క్ చేసినట్టు కదా. సో అందుకనే ఐ జస్ట్ ఫీల్ మొహమ్మద్ షమికి ఈ మ్యాచ్ రెస్ట్ ఇచ్చి హర్షదీప్ని ఆడిపిస్తున్నాను. ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ ఉంది, మరి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మోస్ట్ లైక్లీ అది అవ్వచ్చు అనమాట. హర్షదీప్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆడొచ్చు ఈ మ్యాచ్. అండ్ రోహిత్ శర్మ విషయానికి వస్తే జనరలీ తనకి హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయిందనమాట మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు పోస్ట్ మ్యాచ్ కూడా చెప్పాడు, రెస్ట్ తీసుకున్నాడు, ప్రాక్టీస్లో బ్యాటింగ్ చేయలే. కానీ లాస్ట్ 2 ప్రాక్టీస్ సెషన్స్ అయితే ఇండియా అటెండ్ చేశాడు, దాంట్లో లాంగ్ బ్యాటింగ్ చేశాడు, 1 hour బ్యాటింగ్ చేశాడు. అండ్ అసిస్టెంట్ కోచ్ ఆఫ్ ద టీమ్ కూడా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడంటే రోహిత్ శర్మ ఈజ్ లుకింగ్ గుడ్, ఇంప్రూవ్ అవుతున్నాడని. సో మోస్ట్ లైక్లీ రోహిత్ శర్మ విల్ లీడ్ టీమ్ ఇండియా. లెట్స్ టాక్ అబౌట్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఇలా ఉండొచ్చు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 టీమ్ ఇండియాది. దీంట్లోంచి ఒక్కటే ప్లేయర్ని పిక్ చేస్తున్నా నేను, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, అండ్ దట్ ఈస్ శ్రేయస్ అయ్యర్. మీరు అనొచ్చు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి, బట్ స్టిల్ సమ్హౌ లోపల నుంచి ఆ ఫీలింగ్ వస్తుంది నాకు, శ్రేయస్ అయ్యర్ ఇస్ గోయింగ్ టు ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ మ్యాచ్. మిడిల్ ఓవర్స్లో వచ్చి ఆ గేమ్ కంట్రోల్ చేసి ఫాస్ట్ ఆడి రన్స్ కొట్టి ఆ ఇంపార్టెంట్ రోల్ ఆడతాడని నాకు అనిపిస్తుంది. ఓకే, మరి మీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇండియా కింద కమెంట్ అయితే చేయండి. నౌ లెట్స్ గెట్ ఆన్ టు స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఫస్ట్ స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడదాం. ఇండియా స్ట్రెంగ్త్ వితౌట్ ఎ డౌట్ ఇండియా బ్యాటింగ్. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, అందరు సాలిడ్ ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ నెక్స్ట్ ఇండియన్ స్పిన్నర్స్, ముగ్గురు దిగ్గజాలు, ముగ్గురు లెఫ్ట్ ఆర్మర్స్ చాలా మంచిగా వేస్తారు, వికెట్ టేకింగ్ ఆప్షన్స్, రన్స్ ఆపుతారు, దాంట్లో 2 బ్యాటింగ్ కూడా చేస్తారు. దిస్ ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ ఇండియా. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే చాలా వీక్నెసెస్ లేవు మనకి. ఎతుకుతే కూడా ఒకటే వీక్నెస్ దొరికింది, అదేంటంటే ఒకవేళ హర్షదీప్ ఆడితే అది వీక్నెస్ కింద మారచ్చేమో. అది ఎందుకంటున్నా అంటే మ్యాచ్ ప్రాక్టీస్ లేదు తనకి, ఇన్ని రోజులు మ్యాచ్ ఆడలే కదా. డైరెక్ట్లీ వచ్చి మ్యాచ్ ఆడి పర్ఫార్మెన్స్ చేయాలంటే అది న్యూజిలాండ్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇనిషియల్లీ తను ఫాస్ట్ రన్స్ కొట్టేస్తే, రన్స్ వస్తే న్యూజిలాండ్ డామినేట్ చేయొచ్చు. అది ఒక్కటే ఉంది ఇండియాకి వీక్నెస్. అదర్వైజ్ ఐ డోంట్ సీ ఎనీ వీక్నెసెస్ ఆఫ్ ఇండియా. నౌ లెట్స్ టాక్ అబౌట్ న్యూజిలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఇలా ఉండొచ్చు వీళ్ళది మోస్ట్లీ ప్లేయింగ్ 11. అయితే దీంట్లోంచి ఒక్క ప్లేయర్ని పిక్ చేస్తున్నాను నేను, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, అండ్ దట్ విల్ బి లెఫ్ట్ హ్యాండర్ యంగ్ అండ్ డైనమిక్ రచిన్ రవీంద్ర. నాకెందుకో కాన్ఫిడెంట్ దిస్ గై విల్ డూ రియలీ వెల్.
మంచి ఫామ్లో ఉన్నాడు, ఆల్రెడీ సెంచరీ కొట్టేస్తున్నాడు. కేన్ మామాని పిక్ చేద్దాం అనుకున్నా కానీ ఎక్కువ రన్స్ లేవు తనకి ఈ టోర్నమెంట్లో. అందుకని ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ కేన్ మామా, ఐఎమ్ గోయింగ్ రచిత్ రవీంద్ర. అయితే న్యూజిలాండ్ స్ట్రెంగ్త్ వచ్చేసి స్వీప్ షాట్స్, రివర్స్ స్వీప్. మన ఏదైతే ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారో ఇండియా దగ్గర, వీళ్ళ బ్యాటర్స్కి స్వీప్ షాట్స్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండర్స్కి, రైట్ హ్యాండ్స్కి అందరు స్వీప్ ఆడతారు. చూసారు కదా టెస్ట్ సిరీస్లో ఏం చేశారో, ఆ స్వీప్లో ఆడతామే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వీళ్ళకి ఈ స్లో పిచ్లో దుబాయ్లో. అండ్ నెంబర్ 2 స్ట్రెంగ్త్ వచ్చేసి న్యూజిలాండ్కి క్రికెటింగ్ సెన్స్. వీళ్ళకి వాళ్ళ లిమిటేషన్స్ ఏంటో తెలుసు, వాళ్ళ గేమ్ ప్లాన్ సరిగ్గా ఫాలో అవుతారు, వికెట్లు పడేయరు, చాలా ఇంటెలిజెంట్గా ఆడతారు, గేమ్ని డీప్గా తీసుకొని వెళ్తారు, బౌలింగ్ వేసేటప్పుడు పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ ఉంటాయి. క్రికెట్ ఇంటెలిజెన్స్ ఈజ్ దేర్ స్ట్రెంగ్త్. అండ్ వీక్నెసెస్ చూస్తే వీళ్ళకి కూడా మరీ ఎక్కువ వీక్నెసెస్ ఏం లేవు. ఒకటే వీక్నెస్ ఉన్నది, ఏంటంటే శాంట్నర్తో పాటు ఇంకొక స్పిన్నర్ ఏవైతే ఉన్నారో బ్రేస్వెల్, అది వీళ్ళకి వీక్నెస్ కింద మారచ్చు. ఎందుకంటే మన దగ్గర టాప్ ఆర్డర్లో అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. బ్రేస్వెల్ ఆఫ్ స్పిన్నర్ లాగా ఇస్తారు చూడండి, దే విల్ టార్గెట్, ఇండియన్ బ్యాటర్స్ విల్ టార్గెట్ బ్రేస్వెల్, అది న్యూజిలాండ్కి వీక్నెస్ కింద మారచ్చు. అండ్ ఇప్పుడు పిచ్ విషయానికి వచ్చేద్దాం. ఆల్రెడీ చూసాం దుబాయ్లో పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి. ఈ పిచ్ ఇస్ నో డిఫరెంట్, డ్రై సర్ఫేస్ ఉండబోతుంది, స్పిన్నర్స్ ప్లేలో వస్తారు, టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేయాలి. ఆల్రెడీ రోహిత్ శర్మ మాటల్లో విన్నాము, మ్యాచ్లు కూడా చూసాం మనం. సెకండ్ బ్యాటింగ్ టీంకి స్లైట్ అడ్వాంటేజ్, అంటే డ్యూ రాదు గ్రౌండ్లో, కానీ సమ్హౌ టెంపరేచర్ డిఫరెన్స్, అండర్ లైట్స్ బ్యాటింగ్కి స్లైట్లీ బెటర్ అవుతుంది. అందుకనే క్యాప్టెన్స్ ఆ చిన్న అడ్వాంటేజ్ ఎందుకు వదులుకుంటారు? అండ్ బోత్ ద టీమ్స్ ఆర్ గుడ్ చేజర్స్, న్యూజిలాండ్ అండ్ ఇండియా. అందుకనే టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్, మ్యాచ్ విన్నింగ్ స్కోర్ అంటే ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ విన్నింగ్ స్కోర్ 260 కొట్టాలి. 260, 300 ఏం చేసే అవసరం లేదు. ఈ పిచ్లో అంతా మరి పెద్ద స్కోర్ కొడతాం కష్టం. బోత్ ద సైడ్స్ దగ్గర మంచి బౌలింగ్ అటాక్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ సెయింగ్ 260 కొడితే ఇట్ మైట్ బి ఏ విన్నింగ్ స్కోర్. అండ్ ఫైనలీ మీ అందరి ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్. అయితే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఈ కండిషన్స్లో ప్రెడిక్ట్ చేస్తాం చాలా కష్టం. బట్ స్టిల్ ఈ మ్యాచ్ ఐఎమ్ గోయింగ్ విత్ ఇండియా టు విన్ 60%. ద రీజన్ ఆల్రెడీ కండిషన్స్ అలవాటు అయిపోయినాయి ఇండియాకి. టీమ్ వైజ్ చూస్తే బ్యాలెన్స్డ్ ఉన్నారు. బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా, స్ట్రాటజీస్ అయినా చాలా బ్యాలెన్స్డ్ ఉన్నాయి బోత్ ది సైడ్స్. కానీ కండిషన్స్ ఆల్రెడీ ఇండియా 2 మ్యాచ్లు ఆడేస్తున్నారు, అది అడ్వాంటేజ్ కింద మారచ్చు. ఇండియాకి ప్లేయింగ్ 11 ఏం పిక్ చేయాలో, ఏ బౌలర్స్ని ఎప్పుడు యూజ్ చేయాలో, బ్యాటింగ్ ఎట్లా ఆడాలో, ఈ పిచ్ మీద ఏ షాట్స్ ఆడాలో, ఏ షాట్స్ ఆడకూడదో ఇవన్నీ తెలుసు. దే ఆర్ బెటర్ ప్రిపేర్డ్ దాన్ న్యూజిలాండ్. అందుకనే 60% టువర్డ్స్ ఇండియా టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు? ఎవరు గెలవబోతున్నారు, ఇండియానా న్యూజిలాండ్నా? కింద కమెంట్స్లో నింపేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ సీ యా, టేక్ కేర్, బాయ్.